ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాలు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కంట్రోల్ షాప్ల ద్వారా. కానీ ఈరోజు నుంచి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ నెల నుంచి ఖచ్చితంగా ప్రతి పేద వ్యక్తి పేదవాళ్ళందరూ కూడా మేము తినే భోజనమే చేయాలని చెప్పేసి దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వారికి మేము నియామాబాద్ నగర ప్రజల తరపున అందరికీ తరపున జిల్లా ప్రజల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము సౌత్ మండలంలోని 12వ కంట్రోల్ షాప్లో ఈరోజు మేము ఈ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సన్న బియ్య కార్యక్రమానికి మేము ఇక్కడికి విచ్చేసి సౌత్ మండలంలోని 12వ కంట్రోల్ షాప్లో మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మా డిఎం గారు నియామాబాద్ పౌర సరఫరాల అధికారి అయిన డిఎం గారు శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే వారి ఆఫీసర్లు, మా గ్రంథాలయం చైర్మన్ గారు అయిన మా అన్నగారు రాజరెడ్డి గారు, అలాగే పిసిసి సెక్రటరీ నరాల రత్నాకర్ గారు, కుప్పాల రవి గారు, సుమన్ గారు, మాజీ కార్పొరేటరు అంతరెడ్డి దేవేందర్ గారు, సకినాథ్ శివ గారు, అలాగే సుమన్, కొండపాక రాజేష్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడ ప్రజలకు ఈ సన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే మా పూల ఉష గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ ఫలాలు తీసుకొస్తున్నారో అవన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తాము. రాబోయే రోజుల్లో ఏదైతే గృహలక్ష్మి యువ వికాసం ద్వారా మన నిరుద్యోగ యువకులకు ప్రతి ఒక్కరికి యువ వికాసం ద్వారా ఏదైతే అయినా 1,50,000, 2 లక్షలు, 4 లక్షల దాకా వారు ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ ద్వారా. దానిని కూడా నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకొని వారి ఉపాధి కోసము వేరే ఏ కంపెనీలో వెంటబడకుండా స్వయం ఉపాధి కోసము ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నియామాబాద్ నగర ప్రజలందరికీ కోరుతూ మరొక్క మారు సన్న బియ్యం ఈ రోజు నుంచి ఇస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులందరికీ మేము నియామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.